హాయ్ నమస్తే. ఏమన్నామండి? రాజంపేట. ఈసారి మళ్ళీ ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. జగన్ సీఎం అవుతారు ఇంతకీ? జగన్ గారు సీఎం మీకు ఎందుకు డౌట్ వస్తూ ఉంది? ఇన్ని సంక్షేమ పథకాలు 3 పార్టీలు పొత్తు పెట్టుకొని వచ్చాను, ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చా అంటాడు. ముసలో 4000 పింఛన్ ఇచ్చా అంటున్నాడు, ఆడోళ్ళకి బస్సు ఫ్రీ అంటున్నాడు, ప్రతి ఇంట్లో మహిళలకు 2500 అంటున్నాడు, సూపర్ 6 అని పథకాలు పెట్టినాడు. బాగుంది. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఆర్థికంగా ముందుకెళ్తా ఉన్నారు. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అనేక మంది కూడా ఈరోజు విద్యార్థులు కూడా వాళ్ళకి నాడు నేడు ద్వారా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకుని వచ్చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా అందరి బాగోకులు చూసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు రాష్ట్రంలో అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చంద్రబాబు సీఎం అయితే ఇంతకంటే ఇంకో పథకాలు ఇచ్చా అంటాడు కదా. చంద్రబాబు గారు గత 15 సంవత్సరాలు ఆయన చేసినటువంటి సీఎంగా చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి సీఎంగా చేసినటువంటి ఈ 15 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏదైనా నేను చేశాను, నాది గుర్తింపు ఇది, నేను నవరత్నాలు చేశానా లేదంటే ఇంకొక పథకాలు చేశాను అనేసి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినా, హైదరాబాద్ డెవలప్ చేసినా, ఇప్పుడు ఏపీ డెవలప్ చేస్తా అంటాడు కదా. హైదరాబాద్లో హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేసిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క ఐటీ పరిశ్రమలకు అనేకమైనటువంటి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేసి దానికి ఇనాగ్రేషన్స్ కూడా చేసేసి ఆ యొక్క ఐటీ సంస్థలన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ ప్రాంతానికి తీసుకొని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఈ యొక్క తెలంగాణ ప్రజలకు, ఈ యొక్క ఆంధ్ర ప్రజలందరూ కూడా తెలుసు అనేసి మనం చేసుకుంటా ఉన్నాం. అభివృద్ధి లేదు, అసలు అభివృద్ధి శూన్యం, జగన్ అభివృద్ధి చేయలేడని టీడీపీలు అంటారు. 4 సీపోర్ట్లు తీసుకొని వచ్చాడు. నాడు నేడు ద్వారా స్కూళ్ళన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళన్నిటి కూడా బాగోగులన్నీ చేస్తూ ఉన్నారు. మీరు ప్రతి ప్రాంతానికి వెళ్ళండి, ఈ యొక్క రాజంపేట పట్టణంలో చూసుకోండి, ఈ యొక్క రాజంపేటలో ఉన్నటువంటి హై స్కూల్స్ కానీ, అదేవిధంగా కళాశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇది కానీ, ఈ యొక్క పంచాయతీల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి స్కూల్స్ కానీ మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయమనేసి కోరుతా ఉన్నాను. ఇంగ్లీష్ మీడియం వేస్ట్, యూట్యూబ్లో నేర్చుకో ఇంగ్లీష్ మీడియం అంటారు కదా. యూట్యూబ్లో నేర్చుకుంటే వస్తుందా? ప్రాక్టికల్గా నేర్చుకుంటే వస్తుందా? ఇక పవన్ కళ్యాణ్ గారు గత 2014 ఈ యొక్క 14 సంవత్సరాలు పార్టీ పెట్టుకునేసి కూడా ఆయన ఈ టైంకి కూడా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి పరిస్థితి, ఆయన సర్పంచ్గా కూడా పోటీ చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు పిఠాపురంలో వర్మ అనే క్యాండిడేట్ని పక్కదోవ పట్టించేసి ఆయన క్యాండిడేట్గా నిలబోతూ ఉంటాడు. కానీ అక్కడ వంగా గీత గారు లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారి పైన గెలవబోతా ఉన్నారు. నేను సీఎం చేయని పవన్ కళ్యాణ్ అంటాడు. పవన్ కళ్యాణ్ అంటే జరుగుతుందా అండి? ఆయనకి ఏమన్నా ఒక ఓటు ఉందా? ఒక ఓటు అయినా వేయించుకోగలిగే శక్తి ఉందా అనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్యాకేజ్ తీసుకోవడం కోసం కేవలం హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వలస వచ్చేసి ఆ మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయంలో కూర్చునేసి ఆ జనసేన పార్టీ ఆఫీస్ కూడా ఇచ్చింది ఎవరయ్యా అంటే లింగంనేని, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెట్టుబడిదారుడు ఎవరైతే ఉన్నారో ఆ లింగంనేనికి సంబంధించిన వారు, ఆ లింగంనేని ఎస్టేట్స్లో కూర్చొనేసి ఆయన ఏ విధంగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లు ఇస్తూ ఉంటారో ఈ యొక్క ఎవరైతే నాదెళ్ల మనోహర్ డైరెక్షన్స్లో ఈ యొక్క పొత్తు ఎవరైతే ఆవిరికి వీరికి పొత్తు సారథ్యం ఏదైతే చేస్తూ ఉన్నారో ఈ నాదెళ్ల మనోహర్ ఏదైతే డైరెక్షన్ చేస్తారో ఆ డైరెక్షన్స్లో ఇలా ముందుకు వెళ్తూ ఉంటారు తప్ప ఈయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలు లేవు. అదికంటూ ప్రత్యేకమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏది కూడా ఆయన కార్యక్రమాల గురించి, రాబో తర్వాత భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా ఎక్కడ వివరించిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అంటే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పక్కలేనని మనం ప్రెస్ మీట్ అయిపోయాం. కిరణ్ కుమార్ రెడ్డి గారిని మనం ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనేసి నేను ఒక తెలుగు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఓటర్గా చెప్తా ఉన్నాను. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా కాదు, ఒక ఓటర్గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ విధంగా వచ్చాడో అందరికీ తెలుసు. ఏ విధంగా వచ్చాడో రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో ఏదో అదృష్టవశాత్తు ఆయనకు ముఖ్యమంత్రి రావడం జరిగింది. ఆయన లాస్ట్ ఉమ్మడి ముఖ్యమంత్రి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లాస్ట్ ముఖ్యమంత్రి ఎవరయ్యా ఉన్నారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు పోతూ ఏం చేశారయ్యా అంటే తెలంగాణకేమో హైదరాబాద్ని క్యాపిటల్ ఇచ్చేసి మనం అనాథలుగా వదిలిపెట్టేసినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా మనకు క్యాపిటల్ లేనటువంటి పరిస్థితి. అంటే క్యాపిటల్ను మనం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలను అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్నారు. ఒకటి కట్టని జగన్ 3 కడతారని టీడీపీలు అంటారు. ఒకటి కట్టని జగన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే చంద్రబాబు నాయుడు నిర్మించినటువంటి అమరావతి తాత్కాలికంగా నిర్మించబడింది. ఏదైతే సెక్రటేరియట్ సచివాలయం కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ కావచ్చు, అదేవిధంగా హైకోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఏదైతే పెట్టుబడి తీసుకొని వచ్చి వేల కోట్ల రూపాయలు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. తాత్కాలికంగానే కాకుండా
వాటిని పర్మనెంట్గా ఒక చోట ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేసి ఆ ప్రాంతంలో సచివాలయం ఏర్పాటు చేస్తే ఈరోజు ఉద్యోగ అవకాశాలు కానీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకొని వచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు గతంలో ఆయన తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏది కూడా లేదు. ఆయన తీసుకున్నటువంటి హైదరాబాద్ నుంచి వలస వచ్చిన వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కల్పించారు, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా కల్పించారండి? 5 సంవత్సరాలు ఏదైతే 14 నుంచి 19 వరకు కూడా ఆయన కేవలం బూటకపు ఈ యొక్క మాటలు చెప్పడం, ప్రజలను మోసగించడం, ఏదైతే ఫైబర్ నెట్ కానీ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి స్కాములు చేసినటువంటి పరిస్థితి, వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉండి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళా ఓట్లు అడుగుతూ ఉండడం అంటే కావాలని జైల్లో వేయించాను టీడీపీలు అంటారు కదా, ఏది కావాలని జైల్లో వేయించాను. కావాలని వేయించడానికి ఆయన సీఎంగా ఉండడం మాత్రాన ఆయన కేవలం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏదైతే అక్కడ సిబిఐ వాళ్ళు అనేక మంది ఈ ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వారు అధికారులు వచ్చేసి వారంతా కూడా వీరిని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఏదైతే వాళ్ళ ఫార్మాట్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారమే వారిని ఎంక్వైరీ చేసిన తర్వాత వారి తప్పు ఉందా లేదా అనేసి వాళ్ళ దగ్గరికి తీసుకురావడం, ఈ యొక్క సిట్ ఆఫీస్లో కూర్చోబెట్టేసి మొత్తం కూడా డేటా తీసుకొని పక్కా ప్రూఫ్లతోనే వారు అరెస్ట్ చేయడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్నంతకాలం ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన తీసిన ఏదైతే తప్పును ఒప్పుకోకుండా కూడా బయటకు వచ్చి మళ్ళీ నేను కావాలని నేర్పించాను కేవాలని నేర్పించానంటే యావత్ రాష్ట్రం యావత్ మన తెలంగాణ కానీ రాష్ట్రం మన దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా చదువుకున్న వ్యక్తులు 50% పైగా ఉన్నటువంటి దేశం మంది. సో వాళ్ళందరూ కూడా తెలుసు ఈ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి 15 సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలించాడు, ఏ విధంగా మోసగించాడు రాష్ట్ర ప్రజల్ని అనేసి కూడా తెలుసు. అంటే మన జగన్ మీద దాడి జరిగిందన్న తలకి, అది కావాలనే సానుభూతి ఓట్ల కోసం జగన్ చెప్తున్న టీడీపీలు అంటారు కదా. ఈరోజు బోండా ఉమా నిన్న చూస్తూ ఉన్నారు అక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడ ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బోండా ఉమా గారు వారి అనుచరులు అయినటువంటి 2 అనుచరులు లాస్ట్ టైం ఏదైతే అమ్మాయి గీతాంజలి అనే అమ్మాయి తెనాలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక సామాన్యురాలు ఎవరైతే గీతాంజలి అనే అమ్మాయి ఏ ఇళ్ల పట్టా వచ్చిందనేసి ఆ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆమె ఇళ్ల పట్టా తీసుకోవడం జరిగింది. ఇళ్ల పట్టా తీసుకున్న మరుక్షణం ఆమెని ట్రోల్స్తో ఏ విధంగా నారా లోకేష్ గారి యొక్క అనుచరులు కావచ్చు, అదేవిధంగా ఐటీడీపీ యొక్క సామాజిక మాధ్యమాల్లో ఆమెను ట్రోల్ చేసి ఆమెను అనేక విధాలుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో ఆమె కామెంట్లు పెట్టడం, తిట్టి అనేక విధంగా ట్రోల్ చేసి నీచమైనటువంటి పదాలతో దూషించడం వలన ఆవిడ సూసైడ్ చేసుకున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో అనేక మందిని టీడీపీ ఇక ట్రోల్స్ చేసి అనేక మంది విద్యార్థులను కానీ అదేవిధంగా అనేక మంది ఒక మహిళల మీద కూడా వారు అనేక విధంగా ఆరోపణలు చేసి హింసించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగింది.